ఫ్రెండ్స్, మీరు ఉదయం నిద్ర లేచిన మొదటి 1-2 గంటల్లో చేసేది మీ మొత్తం రోజును ప్రభావితం చేస్తుంది. ఉదయం ఎవరి ముఖాన్ని చూశానో నాకు తెలీదు, నా రోజంతా పాడైపోయింది అనే సామెత ఉంటుంది కదా. ఇది కేవలం మాట్లాడటం గురించి మాత్రమే కాదు. యాక్చువల్లీ ఉదయం నిద్ర లేచిన మొదటి 2 గంటల్లో మీరు ఏం చూస్తారు మరియు ఏం చేస్తారు అనేది మీరు రోజంతా ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, మీరు ఎంత ప్రొడక్టివ్ గా ఉంటారు, ఎన్ని హెల్దీ ఫుడ్ చాయిసెస్ ని చేసుకోగలుగుతారు. కానీ తరచుగా మనం ఉదయం సమయానికి అంత వాల్యూ ఇవ్వం. నిజానికి మనం ఉదయాన్నే అలాంటి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాటి కారణంగా మనం రోజంతా కోరుకున్న అవుట్పుట్ ను పొందలేకపోతున్నాం. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఉదయాన్నే మనం నివారించాల్సిన సాధారణ తప్పులను. ఈ వీడియో చాలా సింపుల్ గా మరియు ప్రాక్టికల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తాను. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే అలారం యొక్క స్నూజ్ బటన్ నొక్కుతారా? నేను ఇన్స్టాగ్రామ్ లో దీని గురించి మిమ్మల్ని అడిగినప్పుడు దాదాపు 60% మంది అవునని చెప్పారు. మేము ఆల్మోస్ట్ డైలీ అలారం ను ముందుగా స్నూజ్ చేస్తామని. మేబీ ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అలారం స్నూజ్ వల్ల మీ మైండ్ కి ఒక సింటమ్ వెళ్తుంది, కొంత సమయం తర్వాత మనం లేద్దాం అని. సైకాలజీ ఎక్స్పర్ట్స్ ప్రకారం పదే పదే స్నూజ్ చేయడం వల్ల ఏదైనా పనిని తర్వాతికి వాయిదా వేసే అలవాటు పెరుగుతుందని నమ్ముతారు. మరియు ఏదైనా పనిని తర్వాతికి వాయిదా వేయడం ఎంత సాధారణమో అది మనకు ఎంత హాని చేస్తుందో మీరు మీ చుట్టూ చూసి ఉంటారు. మనం ఏ పనైనా చేయగలమని మనకు తెలుసు, కానీ మన మైండ్ దానిని తర్వాతికి వాయిదా వేస్తూనే ఉంటుంది మరియు మనం కోరుకున్నప్పటికీ ఆ పని చేయలేం. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ అలారం ను సెట్ చేస్తే, అలారం మోగగానే నేను లేస్తానని నిర్ణయించుకొని అలారం పెట్టండి. అప్పుడు ఈ ఒక్క విషయం మీ వాయిదా వేసే అలవాటును నయం చేయడం ప్రారంభిస్తుంది. దీనితో పాటు మరో విషయం ఏంటంటే 10 నిమిషాలు స్నూజ్ చేసిన తర్వాత మళ్ళీ లేవడం కష్టం అవుతుంది. ఎందుకంటే న్యూ స్లీప్ సైకిల్ మధ్యలో అలారం మళ్ళీ మోగుతుంది. సింగిల్ స్లీప్ సైకిల్ 90 నిమిషాలు ఉంటుంది. మీరు కేవలం 10 నిమిషాల్లో మేల్కొంటే మీరు అస్సలు నిద్రపోలేదని అనిపించవచ్చు. అందుకే ఒకసారి స్నూజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ స్నూజ్ చేయాలని అనిపిస్తుంది. దీని బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రాత్రి 6 నుండి 8 గంటలకు అలారం అమర్చి ఆపై మీ ఫోన్ ను మీకు దూరంగా ఉంచండి. దాంతో ఉదయం అలారం మోగినప్పుడు మీరు లేచి స్విచ్ ఆఫ్ చేస్తారు. చాలా మంది చేసే రెండవ తప్పు ఏంటంటే మీరు మేల్కొన్న వెంటనే తమ ఫోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రొఫైళ్లను చెక్ చేయడం ప్రారంభిస్తారు. ఎవరికి ఏది నచ్చింది, ఏ కొత్త మెసేజ్ వచ్చింది, ఎవరు ఏ ఫోటో పోస్ట్ చేశారని. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఫోన్ 10 నిమిషాలు ఉపయోగిస్తే సమస్య ఏంటి? నిజానికి ఫోన్ ఉపయోగిస్తే నిద్ర దూరం అవుతుందిగా. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రకాశవంతమైన వైట్ లైట్ కళ్లపై పడటం వల్ల నిద్ర చెదిరిపోతుంది. ఫ్రెండ్స్, ఉదయం పూట కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి మరియు ఈ సమయంలో ఫోన్ ఉపయోగించడం కళ్లకు హాని కలిగిస్తుంది. అప్పుడు ఉదయాన్నే ఫోన్ ఉపయోగించడం వల్ల మెదడు పనికిరాని సమాచారంతో నిండిపోతుంది. చూడండి, సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే మన మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చాలా చురుగ్గా ఉంటుందట. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది మీరు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే మెదడులోని ఒక భాగం. ఏదైనా గోల్ ని అచీవ్ చేయడానికి ఎలా ప్లానింగ్ చేయాలి, క్రియేటివ్ థింకింగ్, మెమరీ అండ్ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చేస్తుంది. ఇక ఉదయం లేస్తూనే క్రియేటివ్ ఐడియా, ప్రొడక్టివ్ థాట్ వస్తుంది. సోషల్ మీడియా రియాక్టివ్ స్టేట్ లో మనం ఉంటే సైంటిస్ట్ ఉదయాన్నే ఉండే బ్రెయిన్ ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని పిలుస్తారు. ఇక ఈ సమయంలో మీరు ఏది చూస్తారో, ఏది వింటారో, ఏం చేస్తారో, ఏం ఆలోచిస్తారో అవన్నీ మీ డే టోన్ ని సెట్ చేస్తాయి. రీసెర్చర్స్ అబ్జర్వ్ చేస్తారు, ఎవరైతే నిద్ర లేవగానే 15 నిమిషాల్లో ఫోన్ ఉపయోగిస్తారో వాళ్ళు రోజంతా స్ట్రెస్డ్ గా ఉంటారు విత్ కంపారిజన్ టు ఉదయం తమ మనస్సును స్వేచ్ఛగా ఉంచుకునే వారితో పోలిస్తే. 84% మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఫిట్ ట్యూబర్ కమ్యూనిటీలో 67% మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను ఉపయోగిస్తున్నారు. చూడండి, రోజంతా మీ ఫోన్ మరియు ల్యాప్టాప్ ఉపయోగించడానికి సమయం ఉంటుంది. ఉదయం మొదటి 2 గంటలు సోషల్ మీడియాను తెరవకూడదని ఒక నియమం పెట్టుకోండి. మీరు ఏ ఆఫీస్ ఈమెయిల్లను తనిఖీ చేయొద్దు. మీరు సెల్ఫ్ థింక్ చేయండి, ఎంత బాగుంటుందో చూడండి. కొంతమంది ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ త్రాగుతూ ఉంటారు. చూడండి, మీరు పగటిపూట ఎప్పుడైనా టీ లేదా కాఫీ త్రాగొచ్చు, కానీ పొరపాటున కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ త్రాగడం అలవాటు చేసుకోకండి. బెడ్ టీ త్రాగే ఈ అలవాటు వల్ల మీ చర్మం పొడిబారిపోతుంది, మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. టీ అనేది ఎసిడిక్ పదార్థం. రాత్రిపూట కడుపు పూర్తిగా విశ్రాంతిగా ఉండటం వల్ల ఉదయం కడుపు లైనింగ్ చాలా సున్నితంగా ఉంటుంది. ఖాళీ కడుపుపై వేడి టీ లేదా కాఫీని డైరెక్ట్ గా వేస్తే స్టమక్ లైనింగ్ లోని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దీని కారణంగా గ్యాస్, ఎసిడిటీ, IBS వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే
ఏంటంటే రాత్రి పడుకున్న తర్వాత శరీరంలో నీటి కొరత ఉంటుంది. టీ మరియు కాఫీ డైయూరెటిక్ బెవరేజెస్, అంటే అవి శరీరం నుండి నీటిని తొలగిస్తాయి. అందుకే ఉదయం టీ త్రాగడం వల్ల ముఖం పాలిపోతుంది. కానీ బేటా, ఉదయం టీ త్రాగకపోతే కడుపు సరిగ్గా శుభ్రం కాదు నాకు. దీనికి చాలా సులభమైన మరియు ఎఫెక్టివ్ సొల్యూషన్ ఉంది. ఉదయం వేడి టీకి బదులుగా గోరువెచ్చని నీటిని త్రాగండి. కడుపు పూర్తిగా శుభ్రం అవుతుంది మరియు ముఖం యొక్క మెరుపు కూడా పెరుగుతుంది. మరియు మీరు ఉదయం మేల్కొన్న వెంటనే నీరు త్రాగడం ఉత్తమం. దాని ప్రయోజనాల లిస్ట్ చాలా పెద్దది. ఈ సమయంలో చాలా నీరు త్రాగండి. 2, 3 లేదా 4 గ్లాసులు త్రాగండి. నిజానికి మీ కడుపు బాగా శుభ్రపడటం ప్రారంభమవుతుంది. మీరు ఉదయం మేల్కొన్న వెంటనే నీటిని త్రాగడం వల్ల స్కిన్ కి లోపల నుండి గ్లో వస్తుంది. బ్రో, ఉదయం బ్రష్ చేయకుండానే నీరు త్రాగచ్చా? ఉదయం బ్రష్ చేయకుండానే నీటిని త్రాగాలి. రాత్రిపూట నోటిలో ఏర్పడే లాలాజలం ఆల్కలైన్ గా ఉంటుంది. ఇది నీటితో కరిగి లోపలికి వెళ్ళినప్పుడు ఎసిడిటీని తగ్గిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత లెమన్ వాటర్ త్రాగచ్చా? మీరు దీనిని త్రాగొచ్చు, ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్లెయిన్ వాటర్ ని త్రాగడం మంచిది. లెమన్ వాటర్ లేదా ఏదైనా ఆమ్లా అలోవెరా జ్యూస్ త్రాగడం లేదా షుగర్ కోసం ఒక చెంచా మెంతులు నానబెట్టి తినడం, ఇవన్నీ మీ ఆరోగ్య సమస్య ప్రకారం ఏదైనా మాస్టర్ మీల్ ని తీసుకోవడం, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు తీసుకోవాలి. అదే మీరు ఉదయం లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరితే ఇది కూడా ఒక పొరపాటే. చూడండి, మార్నింగ్ టైం చాలా విలువైనది. మీరు దానిని బాగా ఉపయోగించుకుంటే మీ రోజంతా ప్రొడక్టివ్ మరియు ఎనర్జెటిక్ గా ఉంటుంది. మీరు ఉదయం మేల్కొన్న వెంటనే తొందరపడాల్సిన అవసరం లేని సమయంలో మేల్కోవాలి. లేవండి, నీరు త్రాగండి, ఫ్రెష్ అయి యోగా కోసం 10-15 నిమిషాలు కేటాయించండి. నేను ఈ వీడియోలో మీకు చెప్పాను, ఎవరైనా రోజు 10 నిమిషాలు కపాల్భాతి చేస్తే పొట్ట తగ్గడమే కాకుండా అన్ని కామన్ ప్రాబ్లమ్స్ నుండి చాలా సులభంగా రక్షింపబడతారు అని. ప్రతిరోజు కపాల్భాతి మరియు అనులోమ్ విలోమ్ చేయండి. ఇవి 2 యోగిక్ ప్రాణాయామాలు. వీటిని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలని నేను భావిస్తాను. శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్థిరత్వం కోసం రెండింటి కలయిక ఉత్తమమైనది మరియు తెల్లవారుజామున వాటిని చేయడానికి ఉత్తమ సమయం. మీకు యోగా చేయాలని అనిపించడం లేదంటే అప్పుడు పార్క్ లో వాకింగ్ కు వెళ్ళండి. ఉదయాన్నే లేచి జిమ్ కు వెళ్ళండి. విటమిన్ డి లోపం ఉన్నా లేదా మీకు రోజంతా నీరసంగా అనిపిస్తున్నా కొంత సమయం ఎండలో గడపండి. ఆఫీస్ కు వెళ్లే ముందు ఉదయం 15 నుండి 20 నిమిషాలు ఇలా చేస్తే మీరు రోజంతా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు మరియు ఉదయాన్నే యోగా ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా సంతోషంగా ఫీల్ అవుతారు. లేకపోతే చాలా సార్లు మనం రోజంతా వేస్ట్ చేశామని ఫీల్ అవుతూ ఉంటాం. బ్రో, ఉదయం యోగా చేయడం మంచిదా లేదా వర్కౌట్ చేయడం మంచిదా? 2 మంచివే. మెయిన్ విషయం ఏంటంటే శరీరాన్ని ఏదో ఒక విధంగా కదిలించడం. నేడు మోడర్న్ సైంటిస్ట్ ప్రతి వ్యక్తి వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. విశ్రాంతి అనేది మీరు దేనిపై దృష్టి సారిస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు యోగా చేస్తే మీ మనస్సు రోజంతా ప్రశాంతంగా, సంతోషంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వెయిట్ ట్రైనింగ్ మొదలైనవి చేయడం ద్వారా శరీరం షేప్ లోకి వస్తుంది. మజిల్ బిల్డింగ్ జరుగుతుంది. మొదటి 10 నిమిషాలు యోగా చేయండి. తర్వాత ఇంట్లోనే 15 నుండి 20 నిమిషాలు వర్కౌట్ చేయండి. లేదా మీరు మొదట వర్కౌట్ చేసి తర్వాత యోగా చేయొచ్చు. మీ ఇష్టం. ఉదయం వేడి నీటితో స్నానం చేసే అలవాటును కూడా ఆపాలి. వేసవిలో కూడా కొంతమంది గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉంటారు. గోరువెచ్చని నీరు త్రాగాలి. స్నానానికి చల్లటి నీరు మంచిది. అవును, శీతాకాలంలో స్నానం చేయడానికి గోరువెచ్చని నీరు మంచిది. కానీ వీలైనంత వరకు చల్లని నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించండి. స్టడీస్ పదే జరుగుతున్నాయి మరియు ప్రతిసారి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుందని బయటపడుతోంది. స్కిన్ ఏజింగ్ నెమ్మదిస్తుంది, మూడ్ బాగుంటుంది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే చల్లని నీటితో స్నానం చేయడం ద్వారా మెటబాలిజం పెరుగుతుంది. ఇక మెటబాలిజం పెరిగితే ఫ్యాట్ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది. శాస్త్రవేత్తలు దీనినే కోల్డ్ థెరపీ అని పిలుస్తారు మరియు దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒక ప్రయోజనం ఏంటంటే మనం చల్లటి నీటితో స్నానం చేసినప్పుడు మన మైండ్ కి లైట్ షాక్ వస్తుంది. దీని ఫలితంగా బ్రెయిన్ సెల్స్ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం చల్లటి నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించండి. స్నానం చేసి రెడీ అయిన తర్వాత చాలా మంది తొందరపడి చేసే ఒక తప్పు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం లేదా టీ, జ్యూస్, బ్రెడ్, జామ్, న్యూటెల్లా లేదా పోషకాలు లేని బ్రేక్ఫాస్ట్ ని ఆఫీస్ కు తీసుకువెళ్తూ ఉంటారు. దీంతో ఏం జరుగుతుందంటే వారికి ఆఫీస్ లో పని చేయాలని అనిపించదు, బదులుగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఇక మంచింగ్ అంటే పనికిరాని వస్తువులను తింటారు. ఇది వారి పొట్టను పెంచుతుంది. బ్రేక్ఫాస్ట్ అనేది ఒక ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. దీనికి కారణం మీ శరీరం రాత్రంతా ఫాస్టింగ్ స్టేట్ లో ఉండటం మరియు ఈ సమయంలో మీ శరీరానికి న్యూట్రిషన్ అవసరం మాత్రమే కాదు,
ఈ సమయంలో మీరు ఏం తిన్నా శరీరం దానిని చాలా బాగా మరియు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తీసుకుంటే రోజంతా శక్తి ఉంటుంది మరియు పని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలో ఆయుర్వేదం చాలా బాగా వివరించింది. ఆయుర్వేదం ప్రకారం మీరు రాజులాగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే రాజుకు డబ్బు కొరత ఉండదు, కానీ పెరుగుతున్న వయసు కారణంగా జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అందుకే అతను ఏరికోరి హైలీ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ని ఎంచుకుంటాడు. కూరగాయలతో స్టీల్ కట్ ఓట్స్, పండ్లు మరియు నట్స్ తో ఓట్ మీల్, పెరుగుతో సత్తు పరాఠా, 2 రోటీలతో పన్నీర్ భుర్జీ వంటివి బాగుంటాయి. బేసికల్లీ బ్రేక్ఫాస్ట్ లో మీరు తాజా పండ్లు, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్ మరియు తాజా సీజనల్ వెజ్జెస్ ని ఉపయోగించి మీ రీజియన్ కి తగ్గట్టుగా వంటకాలను తయారు చేసుకోవచ్చు. నేను మీతో 7 ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని షేర్ చేశాను. మీరు వాటిని చెక్ చేయండి. బ్రో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాను, రాత్రి డిన్నర్ చేసి మరుసటి రోజు నేరుగా లంచ్ చేస్తాను, నేను కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా? లేదు, మీరు ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉంటే మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఉండొచ్చు. నిజానికి ఉదయం పూట సమయం లేని వ్యక్తులు ఈ రకమైన తినే విధానాన్ని అనుసరించవచ్చునని నేను భావిస్తున్నాను. ఈ వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి వివరంగా చర్చించాం. ప్రతి వ్యాధిని నివారించడానికి చాలా ప్రభావవంతమైన మార్గం అని భావిస్తున్నాను. ఆఫీస్ కు చేరుకున్న తర్వాత మీరు ఇంకొక పని చేస్తే మీ రోజంతా మెరుగుపడే మరో విషయం ఉంది. తరచుగా మనం ఇవన్నీ రోజంతా చేస్తామని అనుకుంటాం, కానీ రోజంతా ఎలా గడుస్తుందో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆఫీస్ డెస్క్ కు చేరుకున్న తర్వాత ముందుగా టు డూ లిస్ట్ ని తయారు చేసుకోండి. ఈ రోజు మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారు, పర్సనల్ వర్క్ రిలేటెడ్ మీ మనసులోకి వచ్చే ప్రతి దాన్ని రాయండి మరియు ప్రతి పని చేయడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియచేయండి. దీనివల్ల మీ మొత్తం రోజును బాగా ప్లాన్ చేయడమే కాకుండా ఈ పనులన్నీ ఈ రోజే పూర్తి చేయాలని మైండ్ కి ఒక సంకేతాన్ని పంపుతుంది. 2 నిమిషాలు టైం పడుతుంది, కానీ ఈ పని వల్ల వచ్చే లాభాన్ని ఒక రోజు చేసిన తర్వాత మీరే స్వయంగా అనుభవిస్తారు. టు డూ లిస్ట్ తయారు చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీరే దీన్ని ప్రయత్నించవచ్చు. నిజానికి ప్రతి పనిని పూర్తి చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ చేసినప్పుడు మీరు ఈ రోజు కొంత పని చేసినట్లుగా మీకు సంతోషం లభిస్తుంది. టు డూ లిస్ట్ తయారు చేయడం స్ట్రెస్ ఫ్రీ వే ఆఫ్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మనం రోజంతా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేం. ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది. మీరు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతారు. త్వరగా రీక్యాప్ చేసుకున్నట్లయితే ఉదయం అలారం మోగినప్పుడు దానిని స్నూజ్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల ప్రోక్రాస్టినేట్ చేసే అలవాటు పెరుగుతుంది మరియు మేల్కొన్న తర్వాత కూడా ఫ్రెష్ గా అనిపించదు. ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి గంట పాటు ఫోన్ అస్సలు ఉపయోగించొద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే బెడ్ టీకి బదులుగా 3 నుండి 4 గ్లాసులు నీరు త్రాగాలి. ఇది మీ కడుపును శుభ్రపరుస్తుంది, మీ ముఖం యొక్క మెరుపును కూడా పెంచుతుంది. మీరు ఆఫీస్ కు తొందరపడాల్సిన అవసరం లేని సమయంలో నిద్ర మేల్కోండి. యోగా, ఎక్సర్సైజ్ కోసం 15 నుండి 20 నిమిషాల పాటు సమయం వెచ్చించాలి. మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా రెడీ అయ్యి ప్రశాంతమైన మనసుతో ఆఫీస్ కు వెళ్ళండి. తొందరపడటం ద్వారా కాదు. ఇది రోజంతా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. చల్లటి నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఇది స్కిన్ ఏజింగ్ ని స్లో చేస్తుంది మరియు మెదడు సెల్స్ ని పెంచుతుంది. బ్రేక్ఫాస్ట్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఏదో ఒకటి తినేసి వెళ్ళకూడదు. దీనివల్ల మీకు ఏ పని చేయాలనిపించదు మరియు మీకు రోజంతా క్రేవింగ్స్ ఉంటాయి. పౌష్టికమైన బ్రేక్ఫాస్ట్ చేయండి. అది మీ కడుపును చాలా సమయం పాటు నిండి ఉండేలా చేస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.